ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం 9వ రోజులోకి ప్రవేశించింది. గత 24 గంటల్లో వార్ సిచ్యువేషన్, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న వార్ సిచ్యువేషన్ మనం చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా గమనించినట్లయితే ఒక పెద్ద పరిణామం సంభవించింది. అదేంటంటే ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఒకటి ప్రకటించడం జరిగింది. ఒక కీలకమైన ప్రకటన ఒకటి చేయడం జరిగింది. అదేంటంటే ఇక నుంచి మా నైబర్హుడ్ అంటే గల్ఫ్ కంట్రీస్ మీద మేము ఎటువంటి అటాక్ చేయం, ప్రొవైడెడ్ దే షుడ్ నాట్ అటాక్ ఇరాన్. ఎనీ అటాక్ షుడ్ నాట్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది గల్ఫ్ కంట్రీస్. అది చాలా అద్భుతమైన కీలకమైనది అనమాట. అదేంటంటే పెజెస్కియాన్ చేసింది మీనింగ్, సారాంశం ఏంటంటే మేము ఇక్కడ నుంచి ఇరాన్ ఐఆర్జీసీ ఫోర్సెస్, ఇరాన్ ఆర్మీ, ఇరాన్ నేవీ ఏదైనప్పటికీ డ్రోన్లు, మిసైల్ ద్వారా గల్ఫ్ కంట్రీస్ మా సహోదర గల్ఫ్ కంట్రీస్ మీద, ముస్లిం కంట్రీస్ మీద మేము ఇరాన్ అటాక్ చెయ్యదు. కానీ ఎటువంటి అటాక్ కూడా ఆయా దేశాల నుంచి అమెరికా చేయకూడదు, ఆ దేశాలు చేయకూడదు. అంతేకాని మేము ఎప్పుడు పరిస్థితుల్లో వాటి మీద అటాక్ చేయము, అంతవరకే అనేసి చెప్పేశారు. అంటే ఏంటి, ఇంకా గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ అటాక్ చెయ్యదు. దీంతో అమెరికా సగం బలం తగ్గినట్టే. కానీ అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం గత 24 గంటల్లో రెచ్చిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ 60 యుద్ధ విమానాలతో టెహరాన్లో మెహదోరాని ఎయిర్పోర్ట్ని అటాక్ చేసి అక్కడ 16 ఇరాన్ యొక్క యుద్ధ విమానాలని ముక్కలు చేసినట్టు తెలుస్తుంది. అది పెద్ద తీవ్రమైన నష్టం ఐఆర్జీసీ ఫోర్సెస్, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్. అవి రవాణా యుద్ధ విమానాల కింద చాలా ఉపయోగపడుతున్నాయి. వాటిని పేల్చేయడం జరిగింది. దీంతోపాటు ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫోర్సెస్ సంయుక్తంగా ఎయిర్ ఫోర్స్ వెళ్ళి ఒక పెద్ద ఆయిల్ డిపోని పేల్చేయడం జరిగింది. అతి పెద్ద ఆయిల్ డిపో ఇన్ ఇరాన్. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ ఆయిల్ డిపో నుండే చైనాకి 15% ఆయిల్ సప్లై అవుతుంది. అంటే చైనాకి ఆయిల్ సప్లై ఆగిపోతుంది. ఎందుకు ఈ కీలక నిర్ణయం, ఎందుకు దీని మీద అటాక్ చేశారు అంటే చైనా ఏదైనా హెల్ప్ చేస్తుందేమో దాన్ని దూరం పెట్టడానికి చైనాకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆయిల్ డిపో పేలిపోవడం వల్ల అక్కడ మంటలు ఎగబడుతున్నాయి. అక్కడ నుంచి ఆయిల్ అంతా రోడ్ల మీదకి రావడం వల్ల రోడ్లంతా ఒక మంట, ఒక భయంకరమైన ఫైర్ అవుతుంది. టెహరాన్ పట్టణం ఒక భయోత్పాతం క్రియేట్ చేయబడింది ఆ ప్రాంతంలో. ఇది ఒక తీవ్రమైన అటాక్గా సూచిస్తున్నారు. దీంతోపాటు యుఎస్, ఇరాన్లు ఇప్పటికీ మిసైల్ లాంచర్ మీద వీటి మీద దృష్టి పెడుతున్నాయి. కానీ సీక్రెట్ అండర్ గ్రౌండ్ మిసైల్ లాంచింగ్ స్టేషన్స్, మిసైల్ సిటీస్, మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీస్ ఇప్పటికీ స్టిల్ ఇంటాక్ట్, అంటే వాటి నాశనం అవ్వలేదు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ అమెరికన్ ప్రెసిడెంట్ గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఇరాన్ మీరు సరెండర్ అయిపోండి అని. కానీ ఇరాన్ ఏం చెప్తుందంటే, ఇరాన్ ప్రెసిడెంట్, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఐఆర్జీసీ ఫోర్సెస్ చెప్తున్నా మేము 6 నెలల పాటు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో నీకు సరెండర్ అయ్యే పరిస్థితి లేదు. మేము వెనుజులా కాదు, మేము ఇరాను, మేము డైరెక్ట్గా ఉన్నాం. మీరు అవసరమైతే మా హర్మూజ్ స్ట్రైట్లోకి మీ నేవీని రమ్మని మేము ఛాలెంజ్ చేస్తున్నామని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ హర్మూజ్ స్ట్రైట్ని అది క్లోజ్ చేసి అలాగే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఖతార్ కూడా తన ఆయిల్ సప్లైని ఆపేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ గల్ఫ్ కంట్రీస్ అన్ని, ఇరాక్, ఖతారు, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఈ దేశాలన్నీ కూడా హర్మూజ్ స్ట్రైట్ ద్వారా సప్లై చేయడం కాదండి, ఇప్పుడు అక్కడ ఆయిల్ సప్లై కూడా ఆపేసి, ఇది అంతర్జాతీయ ఆయిల్ సప్లైకి అది పెను విపత్తు అనమాట. ఇప్పటికీ హర్మూజ్ స్ట్రైట్ టోటల్లీ ఇరాన్ కంట్రోల్లో ఉండడం జరిగింది. కేవలం చైనా, ఇండియా నౌకలు మాత్రమే దీని ద్వారా రాగలుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియా ఒక పుష్పక్ ఆయిల్ ట్యాంకర్ అక్కడ నుంచి దాటి ఇండియా వైపు వస్తుంది. ఇది కీలకమైన పరిణామం. అంటే యుఎస్, యూరోపియన్ కంట్రీస్, ఇజ్రాయిల్ ఈ ట్యాంకర్లు మాత్రమే ఇరాన్ అనుమతించడం లేదు. హర్మూజ్ స్ట్రైట్ టోటల్లీ ఇరానియన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఈ ఇజ్రాయిల్ ఇంకేంటంటే లెబనాన్ రాజధాని బీరూట్ మీద తీవ్రమైన అటాక్ చేయడం జరిగింది. బీరూట్ను ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చింది. అక్కడ 44 మంది చనిపోయారు 2023 అక్టోబర్లో. అప్పుడు హమాస్ మీద హమాస్ అటాక్ చేసినప్పటి నుండి ఇప్పుడు లెబనాన్లో 17,000 మంది చనిపోయారు అని తెలుస్తుంది. చాలా తీవ్రమైంది. సో లెబనాన్ విలవిలలాడిపోతుంది. లెబనాన్ భూభాగాన్ని కూడా కాస్త ఇజ్రాయలీ ఫోర్సెస్ ఆక్యుపై చేసాయని తెలుస్తుంది గత 24 గంటల్లో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణులు గురిపెట్టింది. ఇప్పుడు ఇరాన్ అణు రియాక్టర్ డిమోనా మీద ఇరాన్ దాడి చేయబోతుంది అనేది
అనేది ఒక పెద్ద భయోత్పాతం ఇప్పుడు ఇజ్రాయెల్లో నెలకొనుంది. ఈ డిమోనా అణు రియాక్టర్ని ఇజ్రాయెల్ ఈజీగా అంటే ఇజ్రాయెల్లో ఉన్న డిమోనా అణు రియాక్టర్ నెగవ్ డెజర్ట్లోది ఇరాన్ ఈజీగా పేల్చగలుగుతుంది. అందుకే వణికిపోతున్నారు. ఇది ఇంకా బ్రహ్మాస్త్రం లాంటిది, అంటే ఇజ్రాయెల్ మీద ఒక అణ్వస్త్రం వేసినట్టేనమాట. అంతటి భయానకమైన అటాక్ ఇరాన్ చేసే అవకాశం ఇక్కడ కనపడుతుంది. ఇంకోటి, గత 24 గంటల యూకేతో అమెరికా గొడవ ఏంటండి? యూకే నేను ఇంకా 2 షిప్పులు పంపిస్తానంటే నీ అవసరం నాకు లేదని ఇక్కడ ట్రంప్ ప్రకటించడం జరిగింది. మార్క్ రూబియో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమంటున్నాడు? మాకు ఈ యుద్ధంలో పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎవరు మాతోటి ఉంటారో ఎవరు మాతోటి ఉండరో మాకు పెద్ద లెసన్ ఇది అని యూకే నాటో దేశాలు పక్కన పెట్టింది. నాటో దేశాలు దే ఆర్ కోవర్డ్స్ అని, ఆ సైనికులు పిరికివారని ట్రంప్ డైరెక్ట్గా హెచ్చరించడం. అంటే యుఎస్ అలోన్, యుఎస్ ఒంటరిది అయింది. గల్ఫ్ కంట్రీస్ కూడా ఇప్పుడు యుఎస్ను కాదని, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దానికి అక్కడ సైనికాశ్రయాలు ఉన్న అక్కడ నుంచి అమెరికా ఎటాక్ని అలౌ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ను దాడి మానేసింది, ఇరాన్ నేను చేయనంది. కాబట్టి ఇది ఒక పెద్ద విషయం. గత 24 గంటలు అంటే ఇప్పటికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకరమైన సమరం జరుగుతుంది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇప్పటికీ ఇరాన్ మంటల్లో పెడుతున్నట్టు తెలుస్తుంది. స్కూలు, భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ వెల్త్ మీద అటాక్ చేస్తుంది. ఇరానియన్ నావీ ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ మీద అటాక్ చేస్తున్నారు. అక్కడ బవేరియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడున్నా నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇరాన్ ఇప్పటికీ వాటిని నిలదొక్కుని భీకరమైన ప్రతిఘటనలు దాడికి చేస్తుంది. తర్వాత యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మీద కూడా వెంటాడుతుంది, దాని మీద దాడులకు ప్రయత్నం చేస్తుంది అనేది ఇరాన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పటికీ 9వ రోజు యుద్ధంలో కూడా ఇప్పటికీ పైచేయి ఎవరిది అంటే ఇటు ఇరాన్దే అని 60% పైచేయి దాని ఉంది, 40% అవి ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ ప్రతిఘటిస్తుంది, డిప్లొమాటిక్గా కూడా ఈ స్టెప్లు ఇస్తుంది. అక్కడ ట్రంప్కి డొమెస్టిక్గా హెల్ప్ లేదు, అక్కడ విమర్శ ఎక్కువైపోతుంది, అమెరికాలో వ్యతిరేకత ఎక్కువైపోతుంది. అందుకని ఆయన సీరియస్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేషనల్కి మాట్లాడడం జరిగింది. తర్వాత అమెరికా యొక్క అలయన్సెస్ అయిన నాటో, యూకేలు దూరం అవుతున్నాయి. ఇది కూడా అమెరికాకి పెద్ద విషయం అవుతుంది. కానీ ఇరాన్తో యుద్ధం చేసే కెపాసిటీ అమెరికా, ఇజ్రాయెల్కి ఉన్నాయి. కానీ ఇరాన్ లొంగకపోవడమే ఇక్కడ అతిపెద్ద విషయం.